హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కోమల క్రియేషన్స్. ఈరోజు నేను మా ఇంట్లో కోసం చికెన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అది అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమని వీడియో తీస్తున్నాను. చికెన్ పచ్చడి అయితే మనం బయట తీసుకునే దానికంటే చాలా ఈజీగా ప్లస్ మంచిగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటరు. అందుకోసమనే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చికెన్ పచ్చడి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట చికెన్ పచ్చడి. ఇది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా నిల్వ పెట్టుకోవచ్చు, కొద్ది నెలల పాటు ఉంటుంది. లేదు అనుకుంటే అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అసలు అన్ని రోజులు ఉండనే ఉండదు, తొందరగా అయిపోతుంది. అంత ఫ్యాన్స్ ఉన్నారనమాట మా ఇంట్లో చికెన్ పచ్చడకు. ఇది బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసమే నేను 1 kg బోన్లెస్ చికెన్ తెప్పించిన. ఇది ఫస్ట్ మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ని. తర్వాత లాస్ట్ కొంచెం ఉప్పు సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే చికెన్ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మా ఇంట్లో ఇంకా చాలా బాగా తింటారు అనమాట. అందుకే అప్పుడప్పుడు పెడుతూ ఉంటే ఈ మధ్య చాలా రోజులు అవుతుందని పెడుతున్నాను. ఇది మంచిగా నీట్గా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్నగా కాకుండా మామూలు మీడియం సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టి అందులో ఈ చికెన్ వేసుకోవాలి. వేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే కొంచెం అడగంటకుండా ఉంటుందని ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎట్లా అంటే అందులో వాటర్ ఏమి యాడ్ చేయవద్దు, మనం కడిగి ఉంటాం కాబట్టి అందులోనే వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత దానిపైన మూత వేసుకోవాలి. అది స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, అడగంటకుండా మంచిగా మెల్లగా స్లోగా ఉడుకుతాయి అన్నమాట పీసెస్ అన్నీ. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, అడగంటకుండా కలుపుతూ చూస్తూ ఉండాలి. అట్లనే అందులో వాటర్ వస్తూ ఉంటాయి, ఆ వాటర్ మొత్తం ఇంకేదాకా మనం దాన్ని కలుపుతూ ఉండాలి. చూస్తుండ్రు కదా, ఇట్లా ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. మధ్య మధ్యలో మనం అట్లా కలుపుతూ ఉండాలి ప్యాన్లో. అది మొత్తం బాగా ఇట్లా బాగా ఊరికే కలపడం వల్ల కూడా మొత్తం పీసెస్ అదవుతాయి. మధ్యలో చూస్తూ ఉండాలి, కాకపోతే అడగంటకుండా కొంచెం చూసేట మొత్తం వాటర్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ప్యాన్ తీసుకోవాలన్నమాట. ఇంకొక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ వాడాలంటే మనం మామూలుగా ఇంట్లో కోసం నిల్వ ఉండే పచ్చళ్ళకు పల్లి నూనె అయితే చాలా వాడతాం మనం, కాబట్టి దీనికి కూడా పల్లి నూనె అయితే పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సన్ఫ్లవర్ అయితే బాగుండదు టేస్ట్, అందుకోసమని పల్లి నూనెనే తీసుకున్నాను. పల్లి నూనె తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉడికిన పీసెస్ను అందులో వేసి లో ఫ్లేమ్లోనే వాటిని మంచిగా నీట్గా ఉడికేటట్టుగా ఉడికించాలన్నమాట. డీప్ ఫ్రై లాగా చేయాలి. డీప్ ఫ్రై అనగానే మొత్తం ఇట్లా గట్టిగా పీస్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా అని పీసులు కొంచెం ఉడకకుండా ఉన్నా కూడా పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట, నిల్వ ఉండదు. అందుకోసమనే చూసి వేయించుకోవాలి. బాగా ఇట్లా గట్టిగా కాకుండా ప్లస్ ఇట్లా ఉడకకుండా కాకుండా చూసుకోవాలి. అది చూడండి ఎలా అట్లా బ్రౌన్ కలర్లో ఎట్లా వస్తున్నాయి అట్లా రావాలన్నమాట. కొంచెం కొంచెంగా బ్రౌన్ కలర్లో లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడుకుతుంది అనమాట పీసు అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల. అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడాలన్నమాట. మనం మరీ పీసు బాగా ఇట్లా కాకుండా గట్టిగా కాకుండా చూసుకొని తీసుకోవాలన్నమాట. అట్లా ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి అవి మళ్ళీ ఆ పీసెస్ను. అట్లా ఉడికిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్లో ఎట్లా వచ్చినాయో అట్లా వచ్చిన తర్వాత వేరే గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. తీసేసిన తర్వాత మనం ఆలోపు ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతేగాని నిలువ ఉన్న అల్లం వేస్తా అంటే మాత్రం పచ్చడి బాగుండదు. అది గరం మసాలా, ధనియా పొడి, దేనికదే అనమాట.
ధనియా పొడి కూడా ధనియాలు వేయించుకొని మంచిగా మిక్సీ చేసుకున్న, నిమ్మరసం ఒక 5-6 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న, కారము, ఉప్పు అన్నీ మంచిగా ఫస్టే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు వేడిగా ఉన్న వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో కొంచెం ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 ఇలాచీలు పోపుకు అట్లా వేసిన అనమాట. కొంచెం టేస్టీగా ఉంటుందని, యమ్మీగా ఉంటుందని. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసి దాన్ని కొంచెం మంచిగా అంటే మెల్లగా స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నీట్గా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. కలుపుతూనే ఉండాలి. అది కొంచెం ఇట్లా గిన్నెకు పట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అది కొంచెం పచ్చివాసన రాకుండా ఉండేటట్టుగా చూసుకొని మెల్లమెల్లగా కలుపుతూ అట్లనే స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మళ్ళీ ఇది పచ్చడికి మాత్రం కంపల్సరీగా పల్లీ నూనె అయితేనే మంచిగా ఉంటుంది అనమాట పచ్చడి టేస్ట్. వేరే సన్ఫ్లవర్ మనం మామూలుగా కర్రీస్లోకి వాడే ఆయిల్ మాత్రం అస్సలు వాడొద్దు. ఇట్లా చికెన్ పచ్చడి ఇట్లా బయట కొనుక్కునే దానికన్నా మీరు ఇట్లా ఇంట్లో వేసుకోవడం వల్ల మనకు కొంచెం హెల్తీ కూడా. వాళ్ళు చాలా ఏదో ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కదా, మనకు హెల్త్కి కూడా మంచిది కాదు. అందుకోసమనే నేను ఇంట్లోనే వేస్తా ఎప్పుడైనా. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇంట్లో వేసుకుంటే. మనకు నచ్చినట్టుగా మసాలాలు కానీ కారం కానీ అన్నీ మనకు నచ్చినట్టు వేసుకుంటాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇంట్లో కూడా పిల్లలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం అప్పుడప్పుడు ఈ పచ్చడిని మనం చపాతీ కానీ పూరి కానీ ఇంట్లో మామూలుగా మనం చేసుకున్నప్పుడు నంచుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఏం లేకున్నా అప్పటికప్పుడు వేరే కర్రీస్ ఏం లేకున్నా ఇది వాడుకోవచ్చు. టిఫిన్స్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు టిఫిన్స్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు నూనె చల్లారిన తర్వాత ఇది స్టవ్ పైన దించిన తర్వాత నూనె చల్లారిన తర్వాత మాత్రమే దీనిలోకి కారం సరిపడంత, అంటే మన ఇంట్లో ఎట్లా ఇష్టపడతారో అట్లనే వేసుకోవాలి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మన ఇంట్లో ఎట్లా ఇష్టపడతారో దాన్ని బట్టి ఆ క్వాంటిటీని బట్టే మనం తీసుకోవాలన్నమాట. కారం వేసుకొని అది కొంచెం ఇట్లా ఉండలు రాకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కారం ఎక్కడ ఇది కాకుండా నీట్గా కలుపుకోవాలి. తరువాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మనకు ఇంట్లో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మన ఇంట్లో ఎట్లా తింటారో అట్లనే వేసుకోవాలి. అవసరమైతే తర్వాత కూడా కొంచెం తక్కువ ఉంటే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ ఉంటే మనం ఏం చేయలేం కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి. సాల్ట్ కూడా మన ఇంట్లో దాన్ని బట్టి వేసుకొని కలుపుకొని తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గరం మసాలా కూడా మనం బాగా ఘాటుగా తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి చూసి వేసుకోవాలి ఎప్పుడైనా. తర్వాత మనం 4-5 నిమ్మకాయలు ఫస్టే రసం చేసి వాటిలో గింజలు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అట్లా ఉంచుకున్న దాన్ని మళ్ళీ మనం ఇందులో వేసుకోవడం ఈజీగా అవుతుంది. గింజలు తీయకుండా అట్లనే రసం పిండినామంటే మళ్ళీ గింజలు వచ్చేసి ఇందులో సూప్లో పడతాయి. అందుకోసమనే మనం నిమ్మరసం కూడా ఫస్టే తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత కొంచెం కారం నాకు తగ్గినట్టు అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం వేసిన. అంటే మా ఇంట్లో కొంచెం స్పైసీగా ఇష్టపడతారు, అందుకోసమనే ఎక్కువ కారం వేసిన అనమాట. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేస్తా. నిమ్మరసం అందులో ఒకవేళ చిన్నగా ఏదైనా 1-2 ఉంటాయని మళ్ళీ కొంచెం ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి వేస్తున్నాను అనమాట, గింజలు ఏం రాకుండా. నేను ఆల్రెడీ గింజలు రాకుండానే నిమ్మ రసం తీసుకున్నా. మంచిగా ఇట్లా కలుపుకున్న దానిలోకి మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ముక్కకు కారం పట్టేటట్టు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని 1 or 2 days ఇట్లనే నిల్వకు ఉంచాలన్నమాట. నిల్వకు ఉంచితే పచ్చడి అనేది ముక్కకి కారం ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టేసి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది అన్నట్టు. అప్పటికప్పుడు తినేదానికంటే 1 or 2 days నిల్వ ఉంచి తర్వాత మనం తింటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఒక 2 days వరకు అట్లనే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు సెకండ్ డే
తింటే చాలా టేస్ట్, వేడి వేడి అన్నంలోకి తింటేనైతే ఇంక ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు. మొత్తానికైతే మన ఎమ్మి చికెన్ పచ్చడి రెడీ అయిందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.